హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. ఈ రోజు నిఫ్టీలో నాకైతే 20 మినిట్స్లో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఆ 3000 ప్రాఫిట్ రావడానికి నా అనాలిసిస్ అంతా కూడా ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది చూసారా 9:15కి. సో ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే మన అనాలిసిస్ అంతా బేస్ అయి ఉంది. ఆ అనాలిసిస్ని బేస్ చేసుకుని నేనైతే ఈరోజు ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవ్రీడే మీరు సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆ ట్రేడ్ స్ట్రాటజీ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవ్రీడే నా ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏంటి అంటే నేను ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాను, ఎక్కడ స్టాప్ లాస్ పెడతాను, సో నా టార్గెట్ అండ్ రిస్క్ టు రివార్డ్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ కూడా నా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫైగా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్లో నా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎవ్రీడే నా మార్కెట్ వ్యూ అంతా కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఎవరికైనా ఏమైనా పర్సనల్గా డౌట్స్ అంటూ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక ట్రేడ్స్ చూద్దాం. సో ఈరోజు నేను నిఫ్టీలో పుట్ అయితే బై చేశాను. 22,500 స్ట్రైక్లో పుట్ అయితే బై చేశాను. సో 263 ప్రీమియంలో బై చేసాం. 50 క్వాంటిటీయే బై చేశాను. సో ఈ ట్రేడ్కి నాకు కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 13,000 అయితే తీసుకుంది. ఓకే, సో 11,300కి నిఫ్టీలో పుట్ బై చేయడం వెనుక రీజన్ ఏంటంటే, సో 11,300 అంటే ఆల్మోస్ట్ మనం సో ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. రైట్, ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే పైన రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఈ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేశాను అనేది చెప్తాను. రైట్, సో మనం ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే గైస్ మనకి 13th నుండి కొంచెం బుల్లిష్గా ఉంది. ఓకే, 13th మార్కెట్ చూడండి 40 EMA అంటే మార్కెట్ పైకి వచ్చింది. సో 40 EMA బ్రేక్ చేసింది, ఇక్కడ 40 EMA బ్రేక్ చేసి అండ్ 40 EMA రీటెస్ట్తో మళ్ళీ అగైన్ మార్కెట్ అయితే మనకి అప్ ట్రెండ్ వచ్చింది. అండ్ ఇక్కడ 40 EMA టచ్ చేసింది. సో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే అప్ ట్రెండ్ వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ 40 EMA టచ్ చేసింది. ఈరోజు 15th ఏం జరిగిందంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, 40 EMA ఇక్కడ టచ్ చేసి క్లోజ్ అయింది కదా మనకి 14th మార్కెట్. సో 15th మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రైట్, గ్యాప్ అప్ ఓపెన్ అయినాక నేనేం చేశానంటే, సో గైస్ క్లియర్గా చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది చూసారా, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో నేను ఆ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేశాను. అంటే 50% ఆఫ్ ది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ 5 మినిట్స్ క్యాండిల్ మధ్యలో కరెక్ట్గా మధ్యలో నేనైతే ఒక లైన్ డ్రా చేశాను. సో ఈరోజు మార్కెట్ మనకి పైకి వెళ్తున్నట్టు చూపించింది. ఫస్ట్ ఏంటంటే పైకి వెళ్తున్నట్టు అంటే ఒక మ్యాక్సిమం ఒక రిటైలర్స్ని ఏంటంటే పైకి వెళ్తున్నట్టు మార్కెట్ అయితే నమ్మించింది. ఓకే, మెజారిటీ ఆఫ్ రిటైలర్స్ ఏం చేస్తారంటే ఈ టైంలో కాల్ బై చేస్తారు. రైట్, మార్కెట్ పైకి వెళ్తున్నట్టు నమ్మించి సడన్గా రివర్స్ అవ్వడం జరిగింది. చూడండి కరెక్ట్గా నేనైతే లైన్ డ్రా చేశాను కదా. ఫస్ట్ 50% ఆఫ్ ది 5 మినిట్స్ క్యాండిల్లో లైన్ బ్రేక్ చేసింది. అండ్ లైన్ బ్రేక్ చేసి 40 EMA కూడా బ్రేక్ చేసి మార్కెట్ అయితే కిందకి రావడం జరిగింది. అండ్ అగైన్ ఈ లైన్ ఎక్కడైతే బ్రేక్ చేసిందో మనకి మార్కెట్ అక్కడికి రీటెస్ట్కి రావడం జరిగింది. ఓకే, ఈ రీటెస్ట్ దగ్గర నేనైతే 11,300, 11,500 ఆ టైంకి ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ డే హైలో స్టాప్ లాస్ అయితే పెట్టాను. ఓకే, డే హైలో స్టాప్ లాస్ పెట్టి మనం ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యామంటే 11:28 ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా టైం. సో 11:28కి మనం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 11:28 అంటే సో ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా మన ప్రాఫిట్ అనమాట. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చి మనకి 1000 to 1200 ఉంది. అండ్ ప్రాఫిట్ వచ్చి 3000 ఉంది. రైట్, అర్థమైందా? సో చూడండి ఈ లాజిక్ ఏంటంటే, సో మనం 263 దగ్గర బై చేసాం అండ్ 325 దగ్గర సెల్ చేసాం కదా. సో చూద్దాం, 325 మైనస్ 263 అంటే 62 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది ఈ ట్రేడ్లో. అండ్ మన లాట్ సైజ్ వచ్చి 50. ఓకే, లాట్ సైజ్ వచ్చి 50. సో 62 మల్టిప్లైస్ 50. సో 3,100 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది గైస్ మనకి ఈ ట్రేడ్. ఓకే, సో ఇది గైస్ నా లాజిక్ బిహైండ్ నా ట్రేడ్ అయితే ఈ రోజు అయితే ఇది. ఓకే, ఈ ఫస్ట్ 50% ఆఫ్ ది 5 మినిట్స్ క్యాండిల్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను సజెస్ట్ చేయట్లేదు, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే, నేను రికమెండ్ అయితే చేయట్లేదు, కానీ నాకు యూజ్ అయ్యే స్ట్రాటజీ అయితే నేను చెప్పాను. రైట్, అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.